హాయ్ వ్యూవర్స్, గుప్పుడెంత మనసు సీరియల్తో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమైన జ్యోతి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆవిడ మాస్టర్ పీస్ అనే మూవీలో ప్రామినెంట్ రోల్ పోషిస్తున్నారు. ఆవిడ అడిగే చిత్ర విశేషాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? I'm good. How are you? సో మ్యామ్, మాస్టర్ పీస్లో మీ రోల్ ఎలా ఉండబోతుంది? కొంచెం క్లుప్తంగా చెప్తారా బ్రీఫ్గా? వెరీ గుడ్. చాలా డిఫరెంట్గా అంటే వేరే వేరే వేరియేషన్లో కనిపిస్తాను. సో అది చూడండి. అండ్ వెరీ డెప్త్ ఉన్న రోల్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ఎండ్. గుప్పుడెంత మనసు సీరియల్తో మీ తెలుగు ప్రేక్షకులు చాలా సుపరిచితమయ్యారు మ్యామ్. తెలుగు ప్రేక్షకుల సపోర్ట్ ఎలాంటిది? ఖచ్చితంగా సపోర్ట్. అంటే మీరు ఒకరిని నిజంగా అక్సెప్ట్ చేస్తే మీరు వాళ్ళు ఏం చేసినా అంటే ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై నా కెరియర్ని ముందుకు తీసుకెళ్తున్నాను అంతే తప్ప ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ క్రైమ్. ఓకే, సో ఐ థింక్ యూ గైస్ విల్ లవ్ మీ ఆల్వేస్. హూజ్ యువర్ ఫేవరెట్ మ్యామ్, కన్నడ ఆర్ తెలుగు? I love my India. We are Indian actors, so we would love to explore ourselves. ఎక్కడైనా సరే అది హిందీ అయినా తెలుగు అయినా నాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ లేవు. సో నాకు ఇష్టం. బట్ నేను ఎక్కడ వర్క్ చేసినా కానీ ఐ ఆల్ రెస్పెక్ట్ మీ లాంగ్వేజ్ నేను నేర్చుకుని నా లాంగ్వేజ్గా ఇప్పుడు నేను ఈ ఈ తెలుగు వాళ్ళకి నేను కూడలుగా బికాజ్ అది నా పుట్టిల్లు, ఇది నా ఏదో మెట్టిల్లు. సో అలా సో ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. నేను ఎక్కడ మిమ్మల్ని తలదించనివ్వను. సో ఐ డూ మై జాబ్. ఐఎమ్ వెరీ సిన్సియర్ టు మై వర్క్. సో లెట్స్ సీ. ఊర్వశి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆ ఎక్స్పీరియన్స్ నచ్చి లైఫ్లో కూడా కలిసిపోయాను. అంటే ఈ మూవీ షూటింగ్ టైంలోనే కొంచెం అలా వెరీ కామ్ అండి. ఈజ్ వెరీ కామ్ డైరెక్టర్ అండ్ వెరీ అండర్స్టాండింగ్. ఎప్పుడు ఒక వాయిస్ రేస్ చేసి ఎవరినైనా తిట్టడం కానీ చాలా ఇరిటేటెడ్గా ఉండడం అలాంటివి ఏం ఉండదు. ఈజ్ వెరీ కామ్. వాట్స్ ద ఆరిజిన్ ఆఫ్ యువర్ లవ్ స్టోరీ మ్యామ్? అంటే లవ్ స్టోరీ అంటే ఇప్పుడు ప్రపోజ్ చేసి అలాంటివి ఏం లేదు. యాక్చువల్లీ మాట్లాడుకున్నాం, లైఫ్ గురించి షేర్ చేసుకున్నాం, ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకున్నాం. somewhere we connected, somewhere I wanted a shoulder in my life because I had seen a very lot of things in my life, so he agreed to do that. మీకు ఆయన ఇచ్చిన మోరల్ సపోర్ట్ ఎలాంటిది ప్రధాన? దట్ ఈస్ వాట్ యు ఆర్ సీయింగ్ నౌ. ఈరోజు అంటే ఎక్కడ ఎవరిని జడ్జ్ చేయకుండా హీల్ జస్ట్ బ్లైండ్లీ సపోర్ట్. నీకు టాలెంట్ ఉంది, బ్యూటీ ఉంది, యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మోర్, యూ షుడ్ అని. సో హీ సపోర్టింగ్. అలాంటి మొగుడు అన్ని అమ్మాయిలకి దొరకాలి. సో దట్స్ సో స్వీట్ మ్యామ్. టాలీవుడ్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు మ్యామ్? ఎవరితో మీరు కలిసి త్వరలో? చాలా మంది ఉన్నారు. ఎవ్రీ మూవీ నేను అన్నాను కదా. సో వార్ 2 చూసినప్పుడు ఎన్టీఆర్ సోషల్ మీడియా నెగిటివిటీ గురించి ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడారు. సో వాట్స్ యువర్ థాట్ అబౌట్ ఇట్? అండ్ రీసెంట్లీ చాలా మంది చేస్తారండి, ఏం చేసినా ఏదో ఒకటి చెప్తారు. సో దాని గురించి ఐ డోంట్ థింక్ సో. ఒక సెన్సిబుల్ పర్సన్ ఎవరు సోషల్ మీడియాకి వెళ్ళి నాన్ సెన్స్ కమెంట్స్ అంతా చేసుకుంటే ఎవరు ఉండరు. అంటే మంచి పర్వరిష్ అంటారు కదా, పేరెంట్స్ మంచిగా పెంచి నువ్వు ఇంకొకరి గురించి రాంగ్ చెప్తున్నావంటే, రాంగ్ లాంగ్వేజ్ నువ్వు యూస్ చేస్తున్నావు అంటే యు ఆర్ ఇన్ దట్ చెత్త. సో యూ డోంట్ టాక్ అబౌట్ సంబడి. సో జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మీరు సపోర్ట్గా మాట్లాడి ఆయన ఫ్యాన్స్ కూడా చాలా వరకు ఆకట్టుకున్నారు. ఐ సిన్సియర్లీ బికాజ్ నేను ఎక్కువ ఎవరి మూవీస్ అప్పుడు చూడలేదండి. నాకు అంటే నేను సినిమా చూసి పెరిగిన అమ్మాయి కాదు. సో ఇంట్లో చాలా స్ట్రిక్ట్గా చాలా ఆర్థోడాక్స్గా పెంచారు నన్ను. బట్ సినిమా అంటే నేను జాబ్ చేసి అలా 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 చూస్తూ అలా బయటకు వచ్చాను అనమాట. బట్ నాకు ఆయన పర్ఫార్మెన్స్, ద వర్క్ హీ హాస్ డన్, ఐ లవ్డ్ ఇట్. యూ షుడ్ సపోర్ట్ సంబడి ఇఫ్ దే ఆర్ డూయింగ్ సో గుడ్. అంటే మన వాళ్ళు ఇంకొకరి దగ్గర వెళ్ళి అంత మంచి పేరు తెచ్చుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా ఎంత ఆయన ఈక్వల్గా చూపించారు కదా, ఎక్కడ ఎక్కువ తక్కువ చేయలేదు. సో హీ డిడ్ వెల్. ఐ రియలీ సపోర్ట్ ఎనీబడి. మీరు ఏం చేసినా కదా, చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అలా చూడండి. నేను ఐ జస్ట్ సీ ద పర్ఫార్మెన్స్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండరు కదా, ఫ్యాన్స్ ఏమైనా సజెషన్స్ కానీ సలహాలు కానీ ఇస్తుంటారు కొంతమంది. బట్ మనకి ఏది కుదురుద్దో అదే చేయొచ్చు కదా. టెలివిజన్ నుంచి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీకు వచ్చారు. సో మళ్ళీ భవిష్యత్తులో టెలివిజన్లో ఏమైనా ఛాన్స్ వస్తే చేస్తారు? టైం యాక్టింగ్ ప్రొఫెషన్గా తీసుకున్నప్పుడు ఎనీథింగ్ ఐ కెన్ డూ. సో అలా. ఫైనల్ క్వశ్చన్, వాట్స్ యువర్ డైట్ ప్లాన్? అంటే చాలామంది ఇప్పటికీ మోడలింగ్ యాక్టింగ్ ఫీల్డ్లోకి వస్తూ ఉంటారు. వాళ్ళు డైట్ ప్లాన్ మీద కాస్త సరిగ్గా అవగాహన ఉండదు. మీరు ఏం సజెషన్స్ ఇస్తారు వాళ్ళు? 1 టైం ప్రాపర్ ఫుడ్ తింటాను. నాకు తినలేను. సో అలా నా క్వాంటిటీతో నేను 1 టైం ఫుడ్ ప్రాపర్గా మీల్స్ తింటాను. సో మార్నింగ్ బేసిక్ అంటే మీరు ఆయిలీ అండ్ షుగర్ బేసికల్గా తగ్గించేస్తే ఐ థింక్ మ్యాక్సిమం అందులోనే వచ్చేసిందండి. థ్యాంక్స్ అలాట్ మ్యామ్. ఆల్ ది బెస్ట్. యా, థ్యాంక్ యూ సో మచ్.